ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా యేసయ్యా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్నారాధింతును పరిశుద్ధుడా నిన్ కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును పరిశుద్ధుడా నిన్ కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా యేసయ్యా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా బలపరచు వానిని బట్టి మనము సమస్తము చేయగలుగుతాం. I can do all things through God who strengthens me. That is what Paul said. అదే రీతిగా మనం ఆయన నుంచి శక్తి పొందుతూ ఉంటే మన బలహీనతల్లో తన బలము ఆయన ప్రదర్శిస్తాడు. అప్పుడు ఆయన కొరకు మనం నిలబడి స్థిరమైన జీవితాలు, ఆయన గర్వపరిచే జీవితాలు మనం జీవించగలుగుతాం. ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఇదిగో దేవా ఈ హృదయం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వ అడ్డుచున్నవి. ఆయనకు ఆయాసకరమైన వేదన ఉంటే మన జీవితాల్లో దేవుని కోసం ఫలించడం కష్టం. ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని మన జీవితాల్లో అయిష్టమైనవి కాల్చివేసి తీసివేయబడతాయో అప్పుడు దేవుని కోసం మనం మరింత ఫలించగలుగుతాం. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి. ఎంతమందికి ఫలించే ఆశ ఉందో? ఫలించే ఆశ నాకుంది. నీ అగ్నితోనయ్యా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. నీ అగ్నితోనయ్యా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా, ఇదిగో దేవా
దేహమయ్యా. ఇదిగో దేవా ఈ దేహం నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, నీ అగ్నితోనయ్యా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అవును ప్రభు, మా జీవితంలో ఆయాసకరమైనవి, అయిష్టమైనవి, అసహ్యమైనవి, అపాయకరమైనవి నాయన తీసివేయండి. మా సంపూర్ణమైన సహకారం ప్రభు మేము కనపరుస్తున్నాం. We cooperate with you totally, Lord, and we surrender. Take out all those things that are not right, so that we are fruitful to you. We live this life that bring glory and honor to you. మీ నామమును కొనియాడుతున్నాం ప్రభు. అనుదినము మా జీవితమే ప్రభు మిమ్మల్ని ఆరాధించే జీవితం ఉండడానికి సహాయం చేయండి. ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. వివిధ సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములో శ్రేష్టమైన జీవితాలను దేవుడు బదులుపరిచి వారు ఎటువంటి రీతిగా ఆరాధించారో మనకు బయలుపరిచారు. అట్టి జీవితాలను చూసి మనం ఉన్న పరిస్థితులను మనం చూడక ఏ స్థితిలో ఉన్ననో ఆయన కొనియాడే శ్రేష్టమైన స్థాయికి మనం ఎదుగుదాం. ఆధ్యాత్మిక స్థాయికి మనం ఎదుగుదాం. That we worship him irrespective of whatever we have or we don't have. Because of what he is, we honor him in our lives. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. ఎన్నడూ మారని దేవుడు, నిన్న నేడు మారని. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన, ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడయ్యా, నిన్న నేడు మారని. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన,
వంటి వారు నిజంగా ఎవ్వరు లేరు ప్రభు. నీ ఒక్కడివే నిజమైన దేవుడువు. ఆ గొప్ప సత్యాన్ని నాయన అద్భుతంగా మీరు మాకు బయలుపరిచి మా పాపములను ప్రభు ఒప్పుకునే స్థితికి తెచ్చి మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారు చేసిన శిలువ కార్యమందు విశ్వసించడానికి సహాయం చేసి మా విశ్వాసాన్ని మీ అందు వ్యక్తపరచుకోవడానికి మీ అద్భుతాన్ని జరిగించి ఆశ్చర్యకరంగా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. లేకపోతే ప్రభు మేము ఏమై ఉండేవాళ్ళము ప్రభు, అది మా ఊహకు మించింది. నరకమునకు వెళ్ళిన జీవితాలను మీరు పరలోకానికి చేర్చిపోతున్నారు. గొప్ప దేవ, ఎంత గొప్ప రక్షణను ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. రక్షింపబడిన మేము దీనిని చులకనగా తీసుకోకుండా సహాయం చేయండి, కనికరించండి. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, మన రక్షణ మన నిరీక్షణ ఆయన. జిందగీ హై తూ, హర్ ఖుషీ హై తూ, తూ హీ సచ్చాయి, తుజ్మే ఆజాదీ. నిజమైన స్వేచ్ఛ, స్వతంత్రత, పాపపు బానిసత్వం నుంచి విడుదల యేసు ప్రభువు ద్వారానే. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. ప్రతి ఒక్కరూ మన స్వరాన్ని యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. जिंदगी है तू, हर खुशी है तू, तू ही सच्चाई, तुझ में आजादी है. जिंदगी है तू, हर खुशी है तू, तू ही सच्चाई, तुझ में आजादी है. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. మా జీవితంలో ప్రభు మా రక్షణ దుర్గము, మాకిచ్చిన విమోచన, మాకిచ్చిన విడుదల మీ ద్వారా ప్రభు మేము పొందలేదంటూ ఏది లేదయ్యా. దేవుని చెంతకు చేరండి, ఆయన మన చెంతకు చేరుతాడు. నీ దరికే చేరదును యేసు, నీ దరికే. ప్రతి క్షణము నా ప్రతి శ్వాస నీ స్తుతి చెల్లించును. तेरे पास आता हूँ प्रभु, तेरे पास. యాకోబు పత్రికలో ఉంది, come close to God and God will come close to you. And this is the time God is way too close. And if we distance ourselves when he is close, we are missing out something. ఆయనకి దూరం అవ్వక దగ్గర అవుదాం. మనకి దేవునికి మధ్య ఉన్న గ్యాప్ని మనం ఫిల్ చేసుకుందాం. అప్పుడు ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. When we get a closer look of God and what he does, we can truly feel what he will do in our lives more than what we could ever imagine. నీ దరికే చేరదను యేసు, నీ దరికే, నీ దరికే చేరదను యేసు,
ప్రతి క్షణము నా ప్రతి శ్వాస నీ స్తుతి చెల్లించును. ప్రతిదినమయ్యా, ప్రతిదినము నా ప్రతి మాట నీ మహిమను ప్రకటించును. ప్రతి ఒక్కరిని యేసయ్యా 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 యేసయ్యా. ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా we will all sing together యేసయ్యా. యేసయ్యా 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 तेरे पास प्रभु हम आते हैं, तेरे पास आता हूँ यीशु, तेरे पास प्रभु तेरे पास आता हूँ यीशु, तेरे पास हर पल मेरी हर सांस तेरी स्तुति करती रहे. हर दिन मेरी हर बात, हर दिन मेरी हर बात तेरी महिमा गाती रहे. यीशुआ 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 यीशुआ. నీ దరికేనయ్యా, నీ దరికే చేరదను యేసు, నీ దరికే. మనం మరింత దేవునికి దగ్గర అయితే అన్నిటికంటే మించి దేవుణ్ణి మన జీవితాల్లో ముందు పెట్టుకుంటే గంభీరమైన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తారు. దేవుని కంటే మించి ఏదైనా మన జీవితంలో ఉంటే అది దేవుడు సహించరు. ఈ చివరి పాటను పాడదాం. నా చేతులను పైకెత్తేదన్, రాజుని కీర్తించేదన్. అన్య దేవతలను ప్రభు మేము ఆశ్రయించము. విగ్రహారాధన చేయవలసిన అవసరం లేదు. కానీ దేవుడి కంటే ఎక్కువ ఏదైనా మన జీవితంలో ఉంటే అది దేవుని దృష్టిలో విగ్రహంగా భావిస్తారు. ఫిజికల్గా ఐడల్స్ ఉండవలసిన అవసరం లేదు. కానీ ఆయన స్థలంలో వేరే ఏదైనా వస్తే అది దేవుడు ఒక విగ్రహంగా భావిస్తాడు. కాబట్టి దేవుని సహాయాన్ని కోరుతూ ప్రభు ఆ సెంటర్ స్టేజ్ నాయన మా లైఫ్లో మీకే. God is always wanting center stage. He wants to be seated on that very throne which is in our hearts. And we surrender today as we worship Him all over again. Before we listen to His voice, అన్య దేవతలను ఐశ్వర్యములు కోరను. అన్య దేవతలు అన్య దేవతలను ఐశ్వర్యములు కోరను. నీవే నా వాంఛవయ్యా, నీవే నా వాంఛవై, కొలతలేని కొలతలేని ఆశవై, మా జీవితం
అర్పణలు అర్పిస్తున్నాం ప్రభు. అర్పణలం యేసునికే ఇచ్చేదం. అర్పణలం యేసునికే ఇచ్చేదం. నా చేతులను పైకెత్తేదన్ నా రాజైనా కీర్తింతున్ నీవేగా